మరి పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా మరి ఇవాళ మేము ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా ఇఫ్తార్ చేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి అన్ని సర్వేలలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా పెరుగుతా ఉన్నది. కాబట్టి మా కార్యకర్తలకు మా మెదక్ కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి బ్రహ్మాండంగా చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో మరి గెలిపియాలని చెప్పి మరి ప్రత్యేకంగా పేరున అందరినీ కూడా నా మెదక్ కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మరి అదే విధంగా అతి తొందరలో మరి ఇప్పుడు రంజాన్ మా సోదరులకు కూడా మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ వల్ల మరి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మా రంజాన్ సోదరులకు కూడా మరి ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే వారికి కూడా మరి ఈ రంజాన్ కి ఏమైతే ఇవ్వాలనుకున్నామో అవి కూడా ఇస్తామని చెప్పి మరి అందరు కూడా పేరున ఇంకొకసారి అదే విధంగా మరి అతి తొందరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల్ స్థాయి సమావేశాలు, ప్రెస్ మీట్లు అన్ని కూడా పెట్టుకుంటూ మరి మా మెదక్ ని అభివృద్ధి పరుచుకుంటూ మా మెదక్ ప్రజల కోసం పనిచేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి అందరికి కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని శుభవార్తలు ఉన్నాయి. అతి తొందరలో మరి ఎల్లుండో ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ సభ ఉన్నది కాబట్టి మరి రేపు ఒక్కరోజు మరి మేమందరం కూడా బిజీగా ఉంటాం. రేపటి తర్వాత సండే లేకపోతే మండే ఒక ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్, ఒక మీడియా పత్రికా సమావేశం అరేంజ్ చేసి మరి ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా కొన్ని శుభవార్తలు చెప్పేది ఉంది మా మెదక్ కుటుంబ సభ్యులకు. ఆ శుభవార్తలు కూడా చెప్తామని చెప్పి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మళ్ళీ ఈ 100 రోజులలో మేము ఏం చేసినాం అనేది కూడా మరి ఆ ప్రెస్ మీట్ లోనే నేను వివరిస్తానని చెప్పి కూడా మరి ఇంకొకసారి ఇక్కడ ఉన్న వారికి అదే విధంగా మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి పేరున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నియోజకవర్గం నుంచి ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత గట్టిగా నేను కొట్లాడగలుగుతా. కాబట్టి నాకు ఆ కొట్లాడే సత్తా, కొట్లాడే శక్తి మరి మీరు ఇవ్వాలని చెప్పి మరి మెదక్ కుటుంబ సభ్యులని కోరుతా ఉన్నాం. పగబట్టి నన్ను ఎట్లన్నా ఓడగొట్టాలని చెప్పి రాత్రి కోట్లు వంచిర్రు. ఇప్పుడు అందులో పంచేంత సీను లేదు, పంచేంత దమ్ము లేదు. పోయినరు 3 ప్లేస్ 4 ప్లేస్ పోయిర్రు. 3వ ప్లేస్ క్యాండిడేట్లు దొరుకుతలేరు. కొన్ని జాగాలలో అయితే క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఆ పార్టీ. కాబట్టి ఎప్పుడు మొన్న కానీ వాళ్ళు ఎంత చేసినా కానీ 10,000 కన్నా తగ్గించిర్రా? 10,000 కన్నా తగ్గించిపోయిర్రా? 10,000 కన్నా తగ్గలేకపోయారు. కాబట్టి ఈసారి దానికన్నా ఒక 5, 6, 7 రెట్లు ఎక్కువ మెజారిటీ ఇచ్చి మరి మన కాంగ్రెస్ అభ్యర్థిని మన మెదక్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కాన్స్టిట్యున్సీలో యంగ్ డైనమిక్ లీడర్ రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తున్న మా రోహిత్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ మైనార్టీ సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, మైనార్టీ సోదరులకు అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. నన్ను ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. రోహిత్ అన్న ఎట్లయితే మీకు ఎట్లయితే అందుబాటులో ఉంటుండో నేను కూడా అన్న ఇద్దరం కలిసి ఒక రామ్ లక్ష్మణ్ లాగా ఉండి ఈ ప్రాంతాన్ని ఇద్దరం కలిసి పార్లమెంటు నిధులు అదేవిధంగా రాష్ట్ర నిధులతోటి ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి పరుస్తాం. మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. మీ అందరి సహకారంతో మీ అందరు కూడా నాకు ఈ మెదక్ జిల్లాకు సేవ చేసే భాగ్యం కలిగించాలని ఈ మెదక్ పట్టణ ప్రజలకు, మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు రోహిత్ అన్న ఎట్లయితే అందుబాటులో ఉంటాడో రోహిత్ అన్న తరఫున రోహిత్ అన్న నేను ఇద్దరం అన్నదమ్ముల్లాగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నా. మీరు అందరు కూడా సహకరించి నాకు గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అన్న అయితే ఎట్లయితే చెప్తుండో ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఎట్లయితే చెప్తుండో ఆ ముఖ్య కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని అందరికి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పరిచయ కార్యక్రమం చేసుకొని మీ అందరు కూడా భారీ మెజార్టీతో గెలిపే అన్నని ఎట్లయితే గెలిపించారో ఈ మెదక్ నుంచి కూడా మీరు అందరు కూడా నన్ను కూడా అట్లనే గెలిపియాలని మీకు మరి